అందరికీ నమస్తే అండి. ఇది కాస్త సెన్సిటివ్ కీలకమైన విశ్లేషణ. ఈ వీడియో పూర్తిగా మనసా వాచా కర్మన నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ని నమ్మి, నాకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని నమ్మి ఒక అంచనా ప్రకారం నేను చేస్తున్న వీడియో. మళ్ళీ చెప్తున్నా, ఒక అంచనా ప్రకారం చేస్తున్న వీడియో. రాష్ట్రంలో టీడీపీ జనసేన కలిపి 99 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. సో ఆ 99 మందిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది, గెలుపు అవకాశం మాత్రమే అనేది ఈ వీడియో చెప్తా. ఈ వీడియోలో ఆ 99 నియోజకవర్గాల గురించి చెప్తా. కొంచెం పెద్ద వీడియో అవ్వచ్చు, కాస్త ఓపికగా చూడండి. లేదా ఫస్ట్ విడతలో భాగంగా ఒక 40 నియోజకవర్గాలకు చెప్తా. ఫస్ట్ విడతలో ఒక 40 నియోజకవర్గాలకు గాను ఒక 10 నిమిషాలు చెప్తా. వీడియోలోకి వెళ్ళి రెండో విడతలో పార్ట్ 2 మళ్ళీ ఒక గంటలో పోస్ట్ చేస్తా. అందులో మిగిలిన 49 నియోజకవర్గాలు 59 నియోజకవర్గాల గురించి చెప్తా. సో వీడియోకి వెళ్ళే ముందు కొన్ని కీలకమైన విషయాలు. ఇది సర్వే చేయలేదు. కొంతమంది మేము సర్వే చేసాము, అదని ఇదని సర్వే చేసాము, సర్వే రిపోర్ట్స్ అని రిలీజ్ చేస్తున్నారు. ఎవడండి సర్వే చేస్తాడు? 4 రోజుల్లో 99 నియోజకవర్గాల్లో సర్వేలు చేసేస్తారా? అది నిజం బయటకు వస్తుందా? ఫ్యాక్ట్స్ వస్తాయా? వాళ్ళు కూడా స్టూడియోలో కూర్చొని అంచనా మాత్రమే చెప్తారు. ఏదో అక్కడ వాళ్ళతో ఫోన్లో మాట్లాడి, లోకల్లో ఉన్న నాయకులతోనో మీడియా వాళ్ళతోనో అక్కడ ఉన్న వాళ్ళతోనో ఫోన్లో మాట్లాడి ఒక అంచనా, స్టూడియోలో కూర్చొని ఒక అంచనా తయారు చేసుకొని చెప్తారు. అటువంటి వాళ్ళు కూడా పొలిటికల్ కామన్ సెన్స్, పొలిటికల్ ఐడియాలజీ, తెలివితేటలు వాడే చెప్తారు. అంతే తప్ప మేము ఒక టీమును పెట్టాము, మేము సర్వే చేసాము, అదంతా కూడా నమ్మాల్సిన పని లేదు. 4 రోజుల్లో, ఈ 4-5 రోజుల్లో 99 నియోజకవర్గాలు సర్వే చేశారా? ఎవరో నిన్న మొన్న ఒక ఆయన వీడియో రిలీజ్ చేస్తే నన్ను చాలామంది అడుగుతున్నారు, అన్న మీరు చేయలేదా సర్వే, మీరు చేయలేదా సర్వే? ఎవడు చేస్తాడు సర్వే? సర్వే అంత అబద్ధం, సర్వే అంత ట్రాష్. ఈ 4-5 రోజుల్లో 99 నియోజకవర్గాలు ఎవరో సర్వే చేయలేరు. అందులోకి ఆయన వీడియో రిలీజ్ చేసే 2 రోజులైంది. అంటే 3 రోజుల్లో 99 నియోజకవర్గాలు సర్వే చేస్తాడు మహానుభావుడు. సో అటువంటి నమ్మొద్దు. కేవలం పొలిటికల్ కామన్ సెన్స్, అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి దాన్ని బట్టి అంచనా వేసి చెప్పడం. సో ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా చెప్పేస్తా. ఒక 40 నియోజకవర్గాలకి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ బత్తుల బలరామకృష్ణ గారు, రాజానగరం, 100% గెలిచే సీటు, గెలుస్తారు, రాసి పెట్టుకోవచ్చు. 100%. టీడీపీ జనసేన పొత్తు బలమైన ఎఫెక్ట్ ఉన్న నియోజకవర్గాల్లో ఇది. టీడీపీ జనసేన ఓట్ల బదిలీ కూడా జరుగుద్ది. అక్కడ టీడీపీ వాళ్ళ నుంచి కూడా పెద్దగా తిరుగుబాటు లేదు, ఓట్ల బదిలీ జరుగుద్ది, 100% గెలుస్తారు. అలాగే పంతం నానాజీ, కాకినాడ రూరల్, 100% గెలిచే సీటు, ఈజీగా గెలిచే సీటు. నెల్లిమర్ల లోకం మాధవి గారు, ఆమె డౌట్, గెలుపు అనేది అనుమానమే. ఇక్కడ కాస్త జనసేన బలం తక్కువ, టీడీపీ బలం కూడా అంతంత మాత్రమే. టీడీపీ జనసేన కలయిక కూడా ఇక్కడ అంతగా జరగట్ల. అక్కడ బంగారు రాజు గారేమో నాకు సీటు కావాలని ఇప్పుడుగా అడుగుతున్నారు. ఆయన వర్గం వ్యతిరేకంగా ఉన్నారు. పైగా ఇక్కడ జనసేన కూడా వీక్. టు బి ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే ఈ నియోజకవర్గంలో జనసేన అంత స్ట్రాంగ్గా లేదు. సో అయితే మాధవి గారి మీద, ఆమె మీద ఉన్న మంచి ఇంప్రెషను, ఆమెకున్న మంచి పేరు ఏమైనా నిలబెట్టాలి. సో నెల్లిమర్ల మాత్రం డౌటు. అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారు 100% గెలుస్తారు. తెనాలి నాదెండ్ల మనోహర్నాథ్ గారు 100% గెలుస్తారు. సో జనసేన పార్టీ ప్రకటించిన 5 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు 100% ఈజీగా గెలిచే సీట్లు. ఓకేనా? ఇప్పుడు మనం టీడీపీ 94 సీట్ల గురించి కూడా చెప్పుకుందాం. టీడీపీలో 94 ప్రకటించారు కదా, ఆ 94లో ఈ వీడియోలో ఒక 40 నియోజకవర్గాలు చెప్తా. మొదటిది ఇచ్చాపురం, బెందాళం అశోక్ గారు 100% గెలుస్తారు. ఎందుకంటే ఇచ్చాపురం కంచుకోట తెలుగుదేశం పార్టీకి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఒక్కసారి టీడీపీ ఓడిపోయింది. సో ఈజీగా గెలిచే సీటు. టెక్కలి అచ్చెన్నాయుడు గారు ఈజీగా 100% గెలిచే సీటు, అందులో ఎటువంటి మార్పు లేదు. ఆమ్దాల వలస కోన రవికుమార్ గెలిచే సీటు. అయితే అక్కడ వైసీపీ క్యాండిడేట్ ఎవరు, తమ్మినేని సీతారాం గారు పోటీ చేస్తారా, ఏమైనా మారుతారా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా సరే అక్కడ పాజిటివ్ అయితే ఉంది, అక్కడ వైసీపీ మీద బాగా వ్యతిరేకత అయితే ఎక్కువ ఉంది. కాబట్టి కోన రవికుమార్ గారు కూడా గెలుస్తారు. రాజం కొండ్రు మురళీమోహన్ గారు డౌట్. ఆయన అయితే కష్టపడుతున్నారు, వర్క్ చేస్తున్నారు, కానీ అక్కడ కొన్ని ప్రతిబంధకాలు, ఆయన కొన్ని వ్యతిరేక శక్తులు ఆయన ఆపుతున్నాయి. సో ఆ నియోజకవర్గంలో వైసీపీ కూడా బాగా స్ట్రాంగ్ కాబట్టి రాజాం డౌటు. అలాగే కురుపం ఎస్టీ తోయక జగదీశ్వర్ గారు డౌటు. అక్కడ చాలా కష్టపడాలి, అంత ఈజీ కాదు గెలవడం అనేది. బలమైన విపరీతమైన వేవ్ వస్తే
గెలుస్తారు కానీ లేకపోతే కష్టం. ఇక అరకు పార్వతీపురం విజయ్ బోనిలా గారు 50-50 ఎడ్జ్ టైట్ ఫైట్ ఉంటుంది. ఎడ్జ్లో ఏమైనా బయటపడితే బయటపడాలి. అక్కడ కూడా టీడీపీ వాళ్ళందరూ కలిసి చేస్తే, టీడీపీ వాళ్ళు ఎటువంటి పుల్లలు లేకుండా చేస్తేనే. ఇక సాలూరు గుమ్మడి సంధ్యారాణి గారు కష్టమే. బొబ్బిలి బేబీ నైనా ఈజీగా 100% గెలిచే సీటు, ఈజీగా గెలుస్తారు. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ గారు, అక్కడ ఆల్రెడీ టీడీపీలో 2-3 వర్గాలు ఉన్నాయి. అక్కడ శివరామకృష్ణ గారు, అప్పలనాయుడు గారు, వీళ్ళందరూ వేరు వర్గాలు ఉన్నాయి. కాబట్టి గజపతి నగరం డౌటే, గెలవచ్చు అందరూ కలిసి పనిచేస్తే, కానీ ప్రస్తుతానికైతే డౌటు. ఇక విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారు గెలవచ్చు, కానీ వీళ్ళు ఇంకా పాతకాలపు మోస పద్ధతి రాజకీయాలను పక్కన పెట్టి పోల్ మేనేజ్మెంటు, సిస్టమ్ మేనేజ్మెంటు, అందరినీ జాగ్రత్తగా కలుపుకోవడం అది ఉంటే గెలవచ్చు, లేకపోతే మాత్రం టైట్ అవుద్ది. ఉన్నదన్నట్టు చెప్పేస్తున్నా, ఎవరేమనుకోవద్దు. విశాఖపట్నం ఈస్ట్ ఈజీగా గెలిచే సీటు, వెలగపూడి రామకృష్ణబాబు గారు 100% గెలుస్తారు. అలాగే విశాఖపట్నం వెస్ట్ గణబాబు గారు ఈజీగా గెలిచే సీటు. అరకు వ్యాలీ సయ్యారి దన్నుదొర, బహుశా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో టీడీపీ ఖచ్చితంగా గెలిచే సీట్ ఇది దన్నుదొర గారు. ఎందుకంటే ఆయనకు మంచి పేరు ఉంది, ఆయన మంచి క్యాండిడేట్ సెలక్షన్స్లో మంచిది కాబట్టి, మంచి పని చేశారు కాబట్టి ఆయన గెలవచ్చు. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో టీడీపీ ఈజీగా ఖచ్చితంగా గెలిచే సీట్ ఇది కావచ్చు, టీడీపీ జనసేన పొత్తులో భాగంగా. పాయకరావుపేట అనిత గారు ఈజీగా గెలుస్తారు, ఎటువంటి ఢోకా లేదు. నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు గారు గెలుస్తారు, గెలిచే సీటే, మంచి క్యాండిడేట్. తుని యనమల దివ్య గారు డౌటు, ప్రస్తుతానికైతే లైట్గా వైసీపీకి ఎడ్జ్ ఉంది. దివ్య గారు గెలుపు అయితే కష్టమే. మేబీ రామకృష్ణుడు గారు వీళ్ళందరూ కలిసి వర్కౌట్ చేస్తే, కొంచెం సీరియస్ పాలిటిక్స్ చేస్తే గెలవచ్చు, లేకపోతే మాత్రం పోయినట్టే. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ వైసీపీనే ఎడ్జ్ ఉంది. ఇక పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప గారు గెలవచ్చు, గెలిచే అవకాశం ఉంది. అనపర్తి నలిమిల్లి రామకృష్ణారెడ్డి గారు, రాష్ట్రంలోనే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్న నియోజకవర్గం ఇది. అందరూ అనుకుంటారు రాయలసీమలోనే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువని, కాదు, అనపర్తిలో ఎక్కువ ఉన్నాయి. సో రామకృష్ణారెడ్డి గారు కాస్త డౌటే, కష్టం. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఓట్లు ట్రాన్స్ఫర్ అంతా జరిగితే కొంచెం ఎడ్జ్లో గట్టెక్కొచ్చు, లేకపోతే కష్టం. ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు గారు 50-50 కష్టం. గన్నవరం సిరిపల్లి రాజేష్ కుమార్, పి గన్నవరం సిరిపల్లి రాజేష్ కుమార్ అంత ఈజీ కాదు, బాగా కష్టపడాలి. సో ప్రస్తుతానికైతే అక్కడ వైసీపీనే ఎడ్జ్ ఉంది. టీడీపీ జనసేన ఓట్లు 100% బదిలీ జరిగితే మహాసేన రాజేష్ గెలుపు ఈజీనే, కానీ ప్రస్తుతానికైతే మాత్రం వైసీపీ ఎడ్జ్ ఉంది. టు బి ఫ్యాక్ట్ చెప్పేస్తున్నా. ఇక కొత్తపేట బండారు సత్యానందరావు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మండపేట వేగుళ్ళ జగదీశ్వరరావు 100% గెలుస్తారు. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు గారు 100% గెలుస్తారు. అలాగే కాకినాడ జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గారు గెలుపు అవకాశాలు బాగానే ఉన్నాయి, గెలుస్తారు. ఇలాగే ఆచంట పితాని సత్యనారాయణ గారు 50-50 ఉంది. మేబీ లైట్ ఎడ్జ్తో అయినా పితాని సత్యనారాయణ గారు బయటపడవచ్చు. అంటే ఇప్పుడున్న దీని ప్రకారం, అంచనా ప్రకారం చెప్తున్నా. పాలకొల్లు నిమ్మల రామానాయుడు 100% గెలుస్తారు. ఉండి మంతెన రామరాజు 100% గెలుస్తారు. తణుకు ఆరుమిల్లి రాధాకృష్ణ 100% గెలుపు. ఏలూరు బడేటి చంటి గారు, అక్కడ యాక్చువల్లీ కొంచెం క్యాండిడేట్ విషయంలోనే కాస్త డౌట్లు ఉన్నాయి, ఓట్లు అయితే బలంగా ఉన్నాయి. టీడీపీ ప్లస్ జనసేన స్ట్రాంగ్ సీట్ ఇది. కాకపోతే చంటి గారు ఏ విధంగా వర్కౌట్ చేసుకుంటారు, ఆయన రాజకీయం ఎలా చేస్తారనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. మేబీ గెలుపు అయితే ఈజీనే. చింతలపూడి సొంగ రోషన్ మంచి క్యాండిడేట్, పాజిటివ్ ఉంది, గెలవచ్చు, గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి, లైట్ ఎడ్జ్ ఉంది. తిరువూరు కొలుకుపూడి శ్రీనివాస్ గారికి అక్కడ కష్టమే, 50-50 ఉంది. ప్రస్తుతానికైతే వైసీపీకే లైట్ ఎడ్జ్ ఉంది, కానీ అక్కడ కొలుకుపూడి శ్రీనివాస్ గారు టీడీపీలో అన్ని వర్గాలను కలుపుకోవడం, టీడీపీ వాళ్ళు కూడా పూర్తిగా 100% ఆయనకు చేస్తే గెలవచ్చు. ఎందుకంటే అక్కడ టీడీపీలో భిన్నమైన వర్గాలు ఉన్నాయి. అలాగే నూజివీడు కొలుసు పార్థసారథి కొంచెం కష్టమే. మంచి క్యాండిడేట్ సెలక్షన్ అయితే బాగానే ఉంది, కానీ అక్కడ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారి మీద గెలవడం అంతా అంత ఈజీ కాదు. సో అది కూడా కష్టపడాలి. గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గారు 100% గెలిచే సీటు. గుడివాడ వెనుగండ్ల రాము గారు కష్టమే, అంత ఈజీ కాదు, కష్టం, వైసీపీకే ఉంది ఆ సీటు అయితే. పెడన కాగిత కృష్ణప్రసాద్ గారు గెలిచే సీటు, గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారు 100% గెలిచే సీటు. పామర్రు వర్ల కుమార్ రాజా కష్టమే, డౌటే. విజయవాడ సెంట్రల్ బోండా ఉమా 100% మంచి మెజార్టీతో గెలిచే సీటు. విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు 100% గెలిచే సీటు. నందిగామ తంగిరాల సౌమ్య
లైట్ ఎడ్జ్తో బయటపడవచ్చు. టీడీపీకే ఎడ్జ్ ఉంది, లైట్ ఎడ్జ్తో బయటపడవచ్చు. జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల తాతయ్య గారు ఈజీగా 100% గెలిచే సీటు. సో ఇక్కడ వరకు మనం ఇవొక 41, అవొక 5, 46 సీట్ల గురించి చెప్పుకున్నాం. ఎవరు గెలుస్తారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను కొనసాగిస్తాను మిగిలిన సీట్లు. సో ఇదంతా కూడా నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్తో చెప్తున్నా. నేనేమి టీముని పంపించి సర్వే చేయడమో ఇదేమీ కాదు. సో వేవ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇదే ఫిక్స్ కాదు. రాబోయే నెల రోజుల్లో వేవ్ డిసైడ్ చేస్తుంది. కొన్ని చోట్ల ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది. ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన వేవ్ ఉందనుకోండి, గుడివాడ గెలిచేయచ్చు, తిరువురు గెలిచేయచ్చు, అన్నీ గెలిచేయచ్చు. నేను ఇప్పుడు చెప్పినవన్నీ గెలిచేయచ్చు. ఒకవేళ వేవ్ లేదనుకోండి, 2 పార్టీలకు సమాన అవకాశాలు ఉన్నాయనుకోండి, నేను ఇప్పుడు చెప్పింది 100% జరుగుద్ది అనమాట. సో ఇప్పుడు వరకు మనం 46 సీట్లు చెప్పాము ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మిగిలిన సీట్ల గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.